ఇక్కడ రాయబడుతున్న మాటలు చూడండి, ఎందుకు చెబుతున్నాడో జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు భూమిని గుర్తు చేస్తున్నాడు, సూర్యుని గుర్తు చేస్తున్నాడు, గాలిని గుర్తు చేస్తున్నాడు, నదులను గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా రీసైకిల్, మరలా మరలా తన గమ్యానికి వెళుతున్నాయి, మరలా అవి పరిగెడుతూ ఉన్నాయి. ఈరోజు డిసెంబర్ 31 ఏమైపోతున్నాము, నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాము. కానీ బైబిల్ అంటుంది నూతనమైనది ఏమీ కూడా లేదు. మరి నూతన సంవత్సరం దేనికి చేసుకుంటున్నాము? మనం ఒక క్యాలెండర్ వేసుకొని ఒక లెక్క పెట్టుకొని దానికి ఒక కొత్త క్యాలెండర్ ఒక పేజీ తిరగేసి ఏంటండి అమ్మయ్యా ఏమొచ్చింది కొత్త సంవత్సరం. విచిత్రం ఏంటంటే చైనా వాళ్ళకి ఈరోజు కొత్త సంవత్సరం కాదు. వాళ్ళకి రోజు మారట్లేదా? వాళ్ళకే కాదు, ప్రపంచంలో చాలామందికి న్యూ ఇయర్ లేదు. ఈవెన్ యూదులకు కూడా న్యూ ఇయర్ లేదు. పస్కా పండగ రోజునే వాళ్ళ కొత్త సంవత్సరం. నిజమే, నేను చెప్పేది అబద్ధం కాదు. ఎన్నో విషయాలను మనం చూస్తామండి. ఈ ప్రపంచంలో ఎందరికో ఇది న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే బైబిల్ చెప్తే చూడండి, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఆ కింద అంటున్నాడు చూడండి మరొక మాట, ఇది నూతనమైనదని దానిని గూర్చి ఒకడు చెప్పినను అది మునుపు మనకు ఉండినదే. ఈరోజు తెల్లవారిన తర్వాత సూర్యుడు ఒక అరగంట ముందు వచ్చేస్తాడు. ఎందుకు? కొత్త సంవత్సరం కాబట్టి. అవునా? ఏంటండి మనుషులకు రెక్కలు ఎగిరిపోతారు. ఎందుకు? కొత్త సంవత్సరం కాబట్టి. అవునా? ఏమైనా తేడా ఉంటుందా? ఆకలి, నిద్ర, దాహము, ఏంటండి కోరికలు, పాపము అన్నీ మామూలే. మునుపు ఉండినదే మరలా ఉండబోతుంది అంటున్నాడు చూడండి. పోయిన సంవత్సరం ఎలా జరిగిందో ఈ సంవత్సరం అలాగే ఈరోజు చేసుకుంటే రేపు రాత్రికి హాయిగా గుర్రు పెట్టిన తర్వాత మర్చిపోతాం. ఈరోజు నేను చెప్పిన వాక్యం అన్నీ కూడా జస్ట్ వినేస్తారు, 2 బెండ్లు పెట్టేస్తారు, పడుకుంటారు, రాత్రికి పేర్లు ఎగిరిపోతాయి. రాత్రికే కాదు, జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరిచినప్పుడు చెవుల నుంచి వాక్యం బయటకు పోద్ది. ఎంతసేపు ఉంది? జస్ట్ ఏదో ఆనందం, నైనానందం. అందుకే అంటున్నాడు చూచుట వలన కంటికి తృప్తి లేదు, వినటం వలన చెవికి కూడా. మీరు ఎంత విన్నా మళ్ళీ అమ్మలే. పోయిన సంవత్సరం కూడా ఎలా గడిచింది, ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటాం. మారు మనస్సు చెబుతున్నాడు ఆయన.